సమావేశాల్లో జరిగిన ఘటనలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సభలో అనుచితంగా ప్రవర్తించిన 5 వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిఫార్సు చేసింది కమిటీ. గత 2 సమావేశాల్లో సభ్యుల ప్రవర్తన, వ్యవహార శైలిపై పరిశీలన కోసం ఏర్పాటైన కమిటీ చివరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమిటీ రూపొందించిన నివేదికను త్వరలో ఎథిక్స్ కమిటీకి అందజేయనుంది. ఎథిక్స్ కమిటీ తుది సిఫార్సుల మేరకు స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఓవైపు హైకోర్టులో వాద ప్రతివాదనలు కొనసాగుతుండగానే మరోవైపు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ కమిటీలో టీడీపీ నుంచి శ్రవణ్ కుమార్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పలుమార్లు భేటీ అయిన ఈ కమిటీ గత 2 సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరును వీడియో ఫుటేజ్ ద్వారా పరిశీలించారు. తుది సమావేశంలో కీలక నిర్ణయాలతో తుది నివేదిక రెడీ చేశారు. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని, సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్పై వ్యాఖ్యలు చేశారని నివేదికలో స్పష్టం చేశారు. ఈ నివేదికను త్రిసభ్య కమిటీ శాసనసభ ఎథిక్స్ కమిటీకి అందజేయనుంది. తప్పుడు వీడియోలను విడుదల చేస్తూ ప్రభుత్వం కొంతమందిపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని, ఇదే విషయం కమిటీలో చెప్పానని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ ఎంత దారుణంగా మాట్లాడినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోలను విడుదల చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు సైకో పార్టీ, సైకో సభ్యులు, మెంటల్ గాళ్ళు అని చెప్పినటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్, చాలా దారుణంగా మాట్లాడిన వర్డ్స్ని ఎక్కడా తీసుకోలేదు. ఆపేస్తాను అని చెప్పి మాట్లాడిన వర్డ్స్ని తీసుకోలేదు. కాలువ శ్రీనివాసులు గారు స్పీకర్ గారికి తెలియకుండానే రికార్డ్స్ రిలీజ్ చేశారని స్వయం స్పీకర్ గారు అన్నారు. దానిపైన చర్యలకు సిఫార్సు చేయలేదు. అదే రకంగా రోజా గారిని ఏదైతే రూల్ మెన్షన్ చేశారో ఆ రూల్ ప్రకారం సస్పెండ్ చేసే అధికారం లేదు. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ పై కోర్టును ఆశ్రయించగా తాజాగా మరో 4 సభ్యులపైన కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ త్రిసభ్య కమిటీ నివేదిక తయారు చేయడంపై వైసీపీలో మరింత ఆందోళన రేగింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రోజా పాల్గొంటారా లేదా అన్నది అతి త్వరలో తేలిపోనుంది.